ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆది టెక్ అకౌంట్. ఫ్రెండ్స్, మీకు ప్రివ్యూలో వీడియోస్ చూపించాను కదా, ఆ వీడియోస్ని ఎలా ఎడిట్ చేయాలో ఈ వీడియోలో చెప్తాను. ఓకే, ఫస్ట్ మనం ఏం చేయాలంటే మనకు ఒక వీడియో సాంగ్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఆ వీడియో సాంగ్ని మీరైతే సెలెక్ట్ చేసుకోండి. నేనైతే పవన్ కళ్యాణ్ వీడియో ఉంది కదా, మొన్న రీసెంట్గా గ్లిమ్స్ అని ఒక వీడియో రిలీజ్ అయింది యూట్యూబ్లో. ఆ వీడియోని ఫుల్ స్క్రీన్లో ఎడిట్ చేయడానికి ఎలా చేయాలో మీకు చెప్తాను. ఓకే, ఫస్ట్ మనం ఏం చేయాలంటే మనకు ఒక వీడియో సాంగ్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఆ వీడియో సాంగ్ని మీరైతే సెలెక్ట్ చేసుకోండి. నేనైతే పవన్ కళ్యాణ్ వీడియో ఉంది కదా, మొన్న రీసెంట్గా గ్లిమ్స్ అని ఒక వీడియో రిలీజ్ అయింది యూట్యూబ్లో. ఆ వీడియోని ఫుల్ స్క్రీన్లో ఎడిట్ చేయడానికి ఎలా చేయాలో మీకు చెప్తాను. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే యూట్యూబ్ అయితే ఓపెన్ చేయండి. యూట్యూబ్ ఓపెన్ చేసిన తర్వాత మీరు ఏ వీడియోని అయితే సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ వీడియో సాంగ్ని సెలెక్ట్ చేసుకొని ప్లే చేయండి. 1 minute. ఓకే, ఈ వీడియో అనమాట నేను సెలెక్ట్ చేసుకుంది. ఈ వీడియో సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే, అది స్మాల్ వీడియో అయితే అంటే 1 minute లోపే ఉంటే వీడియోని మీరైతే డౌన్లోడ్ చేసుకోండి. లేదు ఒక 3 to 4 minutes ఉంటే మీరు ఏం చేస్తారంటే స్క్రీన్ రికార్డర్ యూజ్ చేసి మీకు ఏ పార్ట్ అయితే కావాలనుకుంటున్నారో ఆ పార్ట్ని కట్ చేసి పెట్టుకోండి. ఓకే, నేనైతే ఇది 1 minute లోపే ఉంది కాబట్టి ఇక్కడ షేర్ ఆప్షన్ మీద ట్యాప్ చేసి కాపీ లింక్ ఉంది కదా, దాని మీద కాపీ చేసుకొని బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చేసి నేను స్నాప్ టు యాప్ అయితే యూజ్ చేస్తున్నాను. స్నాప్ టు యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో వేస్తాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. స్నాప్ టు యాప్ అయితే ఓపెన్ చేసి స్నాప్ టు యాప్ ఓపెన్ చేసినామంటే మీకు కాపీ లింక్ చేసుకున్న వెంటనే మీకు ఇక్కడైతే వచ్చేస్తుంది అనమాట, డౌన్లోడ్ ది లింక్ యూ కాపీడ్ అని. ఇక్కడ డౌన్లోడ్ బటన్ మీద ట్యాప్ చేసేయండి. మీకు ఇక్కడ ఇవన్నీ చూపిస్తుంది, ఇక్కడ మీకు ఇవన్నీ అయితే చూపిస్తుంది అనమాట. మీకు ఇట్లయితే చూపిస్తుంది అనమాట. ఇట్లా వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే హై క్వాలిటీ అయితే మీరైతే డౌన్లోడ్ చేసుకోండి. ఒకవేళ అది 1 minute లోపే ఉంటే హై క్వాలిటీ అయితే డౌన్లోడ్ చేసుకోండి. లేదు అంతకంటే ఎక్కువ ఉంటే జస్ట్ 1080p 2K సరిపోతుంది అనమాట. 1080p 2K ఇదైతే సరిపోతుంది అనమాట. ఓకే, నేను ఆల్రెడీ 4Kలో డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను కాబట్టి నేను స్కిప్ చేసేస్తున్నాను. ఓకే, నేను డైరెక్ట్గా చూపించేస్తాను, అలా ఎడిట్ చేస్తాను. నెక్స్ట్ అలైట్ మోషన్ యాప్ అయితే యూజ్ చేయండి. ఓపెన్ చేయండి. అలైట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేసి కింద ప్లస్ బటన్ ఉంది కదా, దాని మీద ట్యాప్ చేసి ఇక్కడ పెన్సిల్ సింబల్ ఉంది కదా, దాని మీద ట్యాప్ చేసి మీకు ఇట్లయితే ఉంటుంది అనమాట. ఇట్లా ఉన్నప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మధ్యలో చైన్ సింబల్ ఉంది కదా, దాన్ని అయితే ఆఫ్ చేసేయండి. ఆఫ్ చేసేసి 1080p ఇక్కడ 2400 2340 ఏదో ఒకటైతే సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సెలెక్ట్ చేసుకొని 30 FPS అయితే పెట్టుకోండి. క్రియేట్ ప్రాజెక్ట్ అన్నాను కదా, దాని మీద ట్యాప్ చేసి ప్రాజెక్ట్ అయితే క్రియేట్ చేయండి. నెక్స్ట్ కింద ప్లస్ బటన్ ఉంది కదా, దాని మీద ట్యాప్ చేసి మీతన్ వీడియో ఉంది కదా, దాని మీద ట్యాప్ చేసి వ్యూ ఆల్ మీద ట్యాప్ చేయండి. ఇక్కడ మీ ఫోల్డర్స్ అన్నీ కనిపిస్తాయి అనమాట. మనకి ఇక్కడ సపరేట్ ఫోల్డర్ అయితే వచ్చేస్తుంది అనమాట, స్నాప్ ట్యూబ్ అని. దాంట్లో మీరు డౌన్లోడ్ చేసుకునే వీడియో అయితే ఉంటుంది. ఓకే, ఇదైతే నేను ఇందాక డౌన్లోడ్ చేసుకున్నానని చెప్పాను కదా, ఆ వీడియో అనమాట. దీన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే దీన్ని అయితే దాని మీద ఒకసారి వీడియో మీద ఒకసారి ట్యాప్ చేసి కింద మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ ఉంది, దాని మీద ట్యాప్ చేయండి. ఇక్కడ మీకు రైట్ సైడ్ నుంచి సెకండ్ ఆప్షన్ మీద ట్యాప్ చేసి దీన్ని అయితే 90 degrees అయితే మైనస్ చేయండి. అప్పుడు మనకి ఏమవుతుందంటే వర్టికల్గా వస్తుంది. ఓకే, వచ్చిన తర్వాత ఒకసారి ప్లే చేయండి. ఓకే, దీని సైజ్ అయితే ఇంక్రీజ్ చేయాలి కదా మనం, దానికోసం వీడియో మీద ట్యాప్ చేసి ఇక్కడ పైన 3 dots ఉంది కదా, దాని మీద ట్యాప్ చేసి ఫిల్ ఇన్ స్క్రీన్ అని ఉంది, దాని మీద ట్యాప్ చేయండి. మీకు ఇట్లయితే వస్తుంది అనమాట. ఓకే, ఇక్కడ ఎంటీ స్పేస్ మీద ఒకసారి ట్యాప్ చేసి మీకు మళ్ళీ క్లియర్ అయిపోతుంది. కొంచెం మీరైతే ముందు వీడియోని అయితే ప్లే చేయండి. పైన అయితే మీకు పైన బ్లాక్ బార్స్ అయితే ఉన్నాయి కదా కింద పైన, అవన్నీ కూడా వెళ్ళిపోవడానికి వీడియో మీద ట్యాప్ చేసి కింద మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ అని కదా, దాని మీద ట్యాప్ చేసి ఇక్కడ రైట్ సైడ్ థర్డ్ ఆప్షన్ మీద ట్యాప్ చేసి దీని సైజ్ అయితే ఇంక్రీజ్ చేయండి, బ్లాక్ బార్స్ వెళ్ళిపోయేదాకా. ఓకే, ఇట్లా వెళ్ళిపోయేదాకా చేసి మనకి వీడియో ఎక్కడి వరకు అయితే కావాలో నేనైతే ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. దాని మీద ట్యాప్ చేసి పైన మనకి లెఫ్ట్ సైడ్ నుంచి ఫస్ట్ రోలో సెకండ్ ఆప్షన్ ఉంది కదా, దాని మీద ట్యాప్ చేసి మీకు లెఫ్ట్ సైడ్ ఉన్నది మొత్తం ట్రిమ్ అయిపోతుంది. అట్లా మనం వీడియో ఫస్ట్కి వచ్చి ఇక్కడ పైన మీకు ఐ బటన్ ఉంది కదా, అక్కడ లెఫ్ట్లో దాని మీద ఒకసారి ట్యాప్ చేసి
లెఫ్ట్ సైడ్ నుంచి సెకండ్ ఆప్షన్ ట్యాప్ చేస్తారంటే మీకు ఫస్ట్కి వచ్చేస్తుంది. ఇక్కడ నుంచి మీరు ఒక 30 సెకండ్స్ అయితే పెట్టుకోండి వీడియోని. ఒక 29 సెకండ్స్ ఆర్ 30 సెకండ్స్ అయితే పెట్టుకోండి. మీకు ఇక్కడ వరకు అయితే పెట్టుకుందాం. ఓకే, మీరైతే జాగ్రత్తగా అయితే పెట్టుకోండి. ఇట్లయితే కట్ చేసుకోండి. ఓకే, మీకు ఇట్లయితే ఉంటుందన్నమాట. మీకు వీడియో అయితే ఫుల్ స్క్రీన్లో అయితే వచ్చేసింది. నెక్స్ట్ ఏం చేస్తారంటే వీడియో మీద ట్యాప్ చేసి ఇక్కడ ఎఫెక్ట్స్ అని ఉంటుంది, దాని మీద ట్యాప్ చేసి యాడ్ ఎఫెక్ట్ మీద ట్యాప్ చేసి కింద కలర్ అండ్ లైట్ అని ఉంది, దాని మీద ట్యాప్ చేయండి. ఇక్కడ మీకు సాచురేషన్ అండ్ వైబ్రెన్స్ ఉంది కదా కింద నుంచి, దాని మీద ట్యాప్ చేసి స్టాండర్డ్ సెట్టింగ్స్ తోటి యాడ్ చేసుకుని వైబ్రెన్స్ అనేది 1.5 ఆ టైప్లో పెట్టుకోండి. 1.4, 1.7, 1.8 వరకు అయితే మ్యాక్సిమం పెట్టుకోండి. సాచురేషన్ వచ్చేసేసి ఒక 10 to 15 మధ్యలో పెట్టుకోండి. ఓకే, రఫ్గా ఏదైనా సెట్ అయ్యేటట్టు కొంచెం మీకు స్కిన్ అనేది స్మూత్గా వస్తుంది. కావాలంటే కొంచెం వైబ్రెన్స్ అయితే తగ్గించుకోండి. మీకు కనిపిస్తుంది కదా అక్కడ వీడియోలో మీరు చూస్తూ ఉంటారు, కొంచెం స్కిన్ స్మూత్ అయ్యేటట్టు పెట్టుకోండి. ఓకే, ఇట్లయితే ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసేసి నేను ఇంకో ప్రీసెట్ అయితే ఇస్తాను, ఎందుకంటే కింద మనీ ఎడిట్స్ లోగో వస్తుంది కదా, ఆ లోగోని ఎలా ఎడిట్ చేయాలో కూడా ఇక్కడే చెప్తాను. ఓకే, ఇదైతే ఫుల్ స్క్రీన్ వీడియో అయితే అయిపోయిందన్నమాట. ఇక్కడ మనం లోగోని అయితే యాడ్ చేయాలి. ఇక్కడ నేనైతే ఇచ్చిన ప్రీసెట్ అయితే ఈ టైప్లో ఉంటుందన్నమాట. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ పైన టెలిగ్రామ్ లోవర్ థ్రెడ్ యానిమేషన్ అంటే రెడ్ కలర్లో ఉంది కదా, ఆరెంజ్ కలర్, దాని మీద ట్యాప్ చేసి ఎడిట్ గ్రూప్ అని ఉంటుంది, దాని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసి మీకు ఇక్కడ కింద యువర్ నేమ్ హియర్ అని ఉంది కదా, దాని మీద ట్యాప్ చేసి ఎడిట్ గ్రూప్ మీద ట్యాప్ చేయండి. మళ్ళీ ఆదర్శ ఎడిట్స్ అని ఉన్నాయి కదా, దాన్ని తీసేసి ఇక్కడ మీ నేమ్ అయితే ఇచ్చేసేయండి. మీ నేమ్ అయితే అక్కడ ఇచ్చేసేయండి. ఓకే, మనీ ఎడిట్స్ అని ఇచ్చేసి పైన టిక్ మార్క్ మీద ట్యాప్ చేసేసి బ్యాక్ వచ్చేసేయండి. ఓకే, మీకు అయితే ఇట్లయితే వస్తుందన్నమాట. ఇట్లా వస్తుంది కదా, మీకు ఏం చేస్తారంటే నెక్స్ట్ అయితే దీన్ని ఎక్స్పోర్ట్ చేసుకోండి. పైన యారో మార్క్ ఉంది కదా, దీని మీద ట్యాప్ చేసి దీన్ని అయితే ఎక్స్పోర్ట్ చేసేయండి. ఓకే, ఎక్స్పోర్ట్ చేసేసిన తర్వాత ఇక్కడైతే మీరు యాడ్ చేసుకోండి. నేనైతే యాడ్ చేసి చూపిస్తాను మీకు. యాడ్ చేస్తే మీకు అయితే ఇట్లయితే వస్తుంది అనమాట. ఓకే, ఇట్లయితే వస్తుందో దీన్ని ఏం చేస్తారంటే గ్రీన్ కలర్ వీడియో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్స్ మీద ట్యాప్ చేసి యాడ్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేయండి. అట్లా మీకు ఇక్కడ పైన ఒక ఆప్షన్ ఉంది కదా క్రోమాకి అని, దాని మీద ట్యాప్ చేసి స్టాండర్డ్ సెట్టింగ్స్తో యాడ్ చేసుకోండి. ఓకే, మీకు మ్యాక్సిమం అయితే కలర్ అయితే వెళ్ళకపోదు. ఇక్కడ కింద మీకు కలర్ ఉంది కదా, దాని మీద ట్యాప్ చేసి ఇక్కడ పైన పెన్ బటన్ ఉంది కదా, దాని మీద ట్యాప్ చేసి ఈ కలర్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఇక్కడ మీకు వెళ్ళిపోతుంది. కింద మీకు థ్రెష్ హోల్డ్ అని ఒకటి ఉంది కదా, దాన్ని అయితే ఇంక్రీజ్ చేయండి. పైన ఇంకొంచెం గ్రీన్ కలర్లో ఉంది కదా, అది కూడా వెళ్ళిపోయేటట్టు. ఓకే, ఇట్లయితే పెట్టుకున్న తర్వాత కింద మీకు ఇక్కడ యారో మార్క్ ఉంది కదా, దాని మీద ట్యాప్ చేసి కింద మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ అని ఉంటుంది, దాని మీద ట్యాప్ చేసి దీన్ని కూడా సేమ్ -90 degrees అయితే రొటేట్ చేయండి. రొటేట్ చేసి ఇక్కడ మళ్ళీ యారో మార్క్ ఉంది కదా, దీని మీద ట్యాప్ చేయండి. మళ్ళీ మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్లోకి వెళ్ళి మీరు ఎక్కడైతే దీన్ని అయితే సెట్ చేయాలనుకుంటున్నారో అక్కడైతే దీన్ని సెట్ చేయండి. ఓకే, ఇట్లా సెట్ చేసి మీకు ఇట్లయితే వస్తుంది అనమాట. ఓకే, ఈ లేయర్ అయిపోయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఈ లేయర్ ఎండింగ్కి వచ్చేసేసి ఇక్కడ గ్రీన్ కలర్ లేయర్ ఉంది, దాన్ని అయితే కాపీ చేసుకోండి. కాపీ చేసి మళ్ళీ ఇక్కడ పేస్ట్ చేయండి. మళ్ళీ సేమ్ దీని లాస్ట్కి వచ్చేసేసి మళ్ళీ ఇక్కడ పేస్ట్ చేసేయండి. ఇట్లా మీరు వీడియో ఎంతసేపు అయితే ఉంటుందో అంతసేపు వరకు అయితే పేస్ట్ చేసేయండి. ఓకే, ఇట్లా పేస్ట్ చేసేసి ఇక్కడ పైన యారో మార్క్ ఉంది, దాని మీద ట్యాప్ చేసి ఇక్కడ వీడియో అని ఒక గ్రీన్ కలర్ సెలెక్ట్ చేసుకున్నాం కదా, అక్కడ ఈ యారో మార్క్ మీద ట్యాప్ చేసి దీన్ని అయితే ఎక్స్పోర్ట్ అయితే కింద మీకు ఎక్స్పోర్ట్ బటన్ ఉంది కదా, దాని మీద ట్యాప్ చేసి ఎక్స్పోర్ట్ అయితే చేసేయండి. ఓకే, ఈ టైప్లో ఉంటుందన్నమాట. ఎలైట్ మోషన్లో వీడియోని అయితే ఎక్స్పోర్ట్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే వెన్లో యాప్ అయితే ఒకటి ఉంటుందన్నమాట. ఈ యాప్ని లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, లేదా మన టెలిగ్రామ్ గ్రూప్లో ఇస్తాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. వెన్లో యాప్ అయితే యూజ్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ సెలెక్ట్ వీడియో అని ఉంటుంది అనమాట, దాని మీద ట్యాప్ చేస్తే మన గ్యాలరీలో మనం సేవ్ అయిన వీడియోస్ అయితే ఉంటుంది.
మీరు ఆల్రెడీ ఎక్స్పోర్ట్ చేసి వెంటనే యాప్లోకి వచ్చేస్తే ఏమవుతుందంటే మీకు ఇక్కడే పైన చూపించేస్తుంది, ఈ వీడియో దగ్గరే మీకు వీడియో అయితే చూపించేస్తుంది అనమాట. ఇక్కడ ఈ వీడియో 87 MB ఉంది కదా, దాన్ని ట్యాప్ చేసేది. ఇక్కడ కంటిన్యూ బటన్ మీద ట్యాప్ చేశారనుకోండి, మీకైతే వీడియో అయితే కంప్రెస్ అయిపోయి 13 to 14 MB మధ్యలో అయితే వీడియో అయితే కంప్రెస్ అయి వస్తుంది అనమాట. ఓకే, ఈ విధంగా అయితే మీకు ఫుల్ స్క్రీన్ వీడియోస్ మనీ ఎడిట్స్ లాగా చేసుకోవచ్చు. మీకు వితౌట్ క్వాలిటీ డ్రాప్ అయితే ఉంటుందన్నమాట. ఇంకో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి, నేను అయితే రిప్లై ఇస్తాను. లేదా వాట్సాప్ గ్రూప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, అక్కడి నుంచి అయినా మీరు జాయిన్ అయ్యి నాకు మెసేజ్ చేయండి. మీకైతే నేను హెల్ప్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఓకే.